పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు ఐక్య దళిత సంఘాల నాయకులు. ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించి పాక్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. ఉగ్రవాదం నశించాలని, పాక్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. అమాయక ప్రజలను హతమార్చిన ఉగ్రవాదులను ఏరివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఐక్య దళిత సంఘాల నాయకులు. కోట్ల మంది భారతీయులు మా భారతీయులు అన్యాయంగా చంపిర్రా నైనా వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలా, రక్తానికి రక్తమే తీసుకోవాలని చెప్పి మొత్తుకుంటే మీరేమో వాళ్ళకి సెక్యూరిటీ చేస్తే చాలు, వాళ్ళని చంపొద్దు, వాళ్ళ పైన అటాక్ చేయొద్దు అని చెప్పి నీతి మాటలు చెప్తున్నారు. మీ ఇంట్లో మీ అక్కలో మీ తమ్ముడు ఆ దాడులకి ఏమైనా అయితే అప్పుడు మీకు ఆ బాధ అంటే ఏదో తెలుస్తుంది. మీ ఇంట్లో మంచి అయ్యాషిగా ఫారెన్ ట్రిప్లు పోయి ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళకి ఆ బాధ తెలియదు. మా వాళ్ళకి గరీబ్ వాళ్ళకి ఏమున్నా ఇండియాలోనే తిరుగుతాం కాబట్టి మాకు ఆ బాధ జరిగింది కాబట్టి ఆ బాధ ఏందో మాకు తెలుసు. మీ ఇంట్లో అయ్యాషి చేస్తారు కాబట్టి మీకు ఆ బాధ ఏందో తెలియదు. మేము ఒకటే నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి చేతులు జోడించి మొక్కుతున్నాం, రక్తానికి రక్తమే కావాలా, నీరాప్తే కాదు. ఆ లుత్సాగాల రక్తాభిషేకం జరిగితేనే ఆ 26 మంది ప్రాణాలకి ఆత్మశాంతి కలుగుతుంది. 140 కోట్ల భారతీయుల ఆత్మ కూడా శాంతిస్తుంది.